ఇక బోనస్ సంబంధించి మాట్లాడుకోవాలి. ఈ బోనస్ అనేది పెద్ద బోగస్ అయిపోయింది. ఈ సన్నోట్లు వేసుకున్న వాళ్ళందరికీ మేము బోనస్ ఇస్తామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. ఆ బోనస్ ఎంతవరకు వచ్చిందయ్యా అంటే దీనంత బోగస్ ఇంకొకటి లేదనేది రైతులు చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం ఆ బోగస్ కథ ఏందో. బోనస్ పైసలు పడలే, ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో నైరాశ్యం. 4 నెలలు గడుస్తున్న ఖాతాలో పడని డబ్బులు. సన్నాలకు 500 బోనస్ ఇచ్చామన్న ప్రభుత్వం. కుల వృత్తులను వదులుకొని మరీ సాగుబడి. ప్రభుత్వం పైనే నమ్మకంతో కౌలుకు తీసుకున్న అన్నదాతలు. చివరకు మొండి చేయి చూపిన రేవంత్ సర్కారు. ఉమ్మడి జిల్లా మంత్రులపైన ఖమ్మం రైతుల మండిపాటు. 3 మంత్రులున్నా ఏం లాభం అని ప్రశ్న. ప్రభుత్వం మాట ఇచ్చిందంటే శాసనం కింద లెక్క. అయితే కాంగ్రెస్ సర్కారు మాటలకే పరిమితం అవుతుంది తప్ప దాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతోంది. సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని మాట ఇచ్చి రైతులను నట్టేట ముంచింది. ఎన్నో ఆశలతో సన్నాలు పండిస్తే అవన్నీ అడియాశలయ్యాయి. బోనస్ అంటే బోగస్ అన్నట్టుగా రేవంత్ సర్కారు తీరుందని అన్నదాత మండిపడుతా ఉన్నాడు. దళారులకు అమ్ముకున్న 4 రూపాయలు వచ్చేవని, బోనస్ వస్తుందన్న ఆశతో తక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మితే చివరికి అది కూడా లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు వాపోతా ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి రైతులు ఏమంటా ఉన్నారో. మహాలక్ష్మి వెంకట నర్సయ్య, ఈయన బుధారావుపేట ఊరు, ఖానాపురం, ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆయన ఏమంటా ఉన్నాడు. 4 రోజులు అవుతున్నా బోనస్ వల్లే. సన్న వడ్ల బోనస్ డబ్బుల కోసము ఎదురు చూపులతో కళ్ళు కాయలు కాస్తున్నాయి. 4 రోజులు అవుతున్నా ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ప్రభుత్వం మాట అయిని బోనస్ కోసం దిగుబడి తక్కువ వచ్చిన సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వం సడీ సప్పుడు లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఈ రైతుకు సమాధానం చెప్పాలి. ఎక్కడ బోనస్ ఇచ్చేసినామని చెప్పేసి ప్రకటించినటువంటి మంత్రులు ఎక్కడ పోయారు? వ్యవసాయ మంత్రి ఎక్కడ పోయిండు? ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయారు? అసలు ఆ బోనస్ ముచ్చట ఎవరికైనా గుర్తుకుందా? ప్రతిపక్షానికి గుర్తుకు లేదు, పాలకపక్షానికి గుర్తుకు లేదు, ఎవరికి గుర్తుకు లేదు. ఎందుకంటే రైతులు అయిపోయింది ముచ్చట. ప్రభుత్వానికి అవసరం ఉన్నన్ని రోజులు వాళ్ళని వాడుకున్నది ఓట్ల రూపానికి లేకపోతే ప్రచారానికి. అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి గట్టెక్కిర్రు. ఇప్పుడు కనీసం వాళ్ళ ఊసు కూడా పట్టించుకుంటలేరు. ఇంకొక రైతు ఏమంటున్నాడు, బోనస్ అనే మాట బోగస్ అని మరోసారి రుజువైంది. ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్న ఎకరంలో సన్నవడ్లు సాగు చేశా. ఐకేపీ సెంటర్లో 10 క్వింటాలు వడ్లు అమ్మకం చేసి నేటికి 4 రోజులు కావస్తున్నా బోనస్ డబ్బులు మాత్రం అకౌంట్లో జమ కాలేదు. బోనస్ అనే మాట బొందలో కలిసిపోయింది అని చెప్పేసి సురేష్ అన్నటువంటి యువ రైతు చెప్తున్నాడు నెక్కొండ నుంచి. మా తాండాలో ఒక్కరికి కూడా రాలేదంట. దళారులకు అమ్ముకుని నష్టపోవాల్సి వచ్చింది. మాకు సాగు వసతి కూడా లేదు. ఏదో దేవుడి దయతోటి వర్షాలు పడి పంటలు పండించుకున్నాం. మా లక్ష్మీదేవిపల్లి తండాలో బోనస్ డబ్బులు రాలేదని చెప్పేసి వీరన్న అనేటువంటి రైతు కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఇట్లా అందరు రైతులు ఎవరి నోటా విన్నా కానీ ఈ బోనస్ అనేది రాలేదు అనేటువంటి మాటనే వినపడుతుంది. మిగతా రైతులు కూడా చూడండి, మా గోస వారికి తగులుతుందని చెప్పేసి కాటారం సంబంధించినటువంటి తుటి మనోహర్ అనేటువంటి రైతు చెప్తా ఉన్నాడు. వివక్ష చూపుతున్న ప్రభుత్వం అని చెప్పేసి హస్నాబాద్ సంబంధించినటువంటి పాలేరు నియోజకవర్గం హస్నాబాద్ విలేజ్ సంబంధించినటువంటి రైతు చెప్తా ఉన్నాడు. ఇక కులవృత్తిని వదులుకొని మరి సాగు చేస్తా అని చెప్పేసి ముడిగడ్డ ప్రవీణ్ చారి అంటే వీళ్ళు నాకు తెలిసి అయితే వడ్లోనే అంటారు, లేకపోతే కంసలు ఉంటారు కదా బంగారం పని చేస్తూ వాళ్ళనే అంటారు. ఆయన కులవృత్తిని వదులుకొని మరి 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తే మొత్తం ఆగమాగం అయిపోయిందంట. బోనస్ ఇవ్వాల్సిందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ పాలేరు నియోజకవర్గం నుంచి చెప్తా ఉన్నాడు. సో ఇట్లా రైతులను బోనస్ పేరుతోటి నమ్మించి మోసం చేసి అలా బోనస్ రాకుండా ఈ ప్రభుత్వము వాళ్ళని గాలికి వదిలేసింది అనమాట. కేవలం ప్రచారాలు చేసుకున్నారు, పేపర్లలో యాడ్లు ఇచ్చుకున్నారు, టీవీలలో యాడ్లు ఇచ్చుకున్నారు. మన మంత్రులు ఏడుకోతే ఆడ మైకులు పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిర్రు, ఇవన్నీ చేసిర్రు. చివరికి గాలికి వదిలేసిర్రు వాళ్ళని. ఇక వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు.